స్వామీజీ మీరు ముక్కోటు దేవతల్ని కూడా ఆరాధిస్తుంటారు. మన హిందూ ధర్మ అవును. సారమేంటో గూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు సాయిబాబాకు కూడా కోట్లల్లో భక్తులున్నారు. ఉన్నారు. అయితే ఆయన ఒక గురువు, ఆయన అవతార పురుషుడు అని అంటూ ఉంటారు. సాయిబాబా మీద మీ అభిప్రాయం ఏంటి? సాయిబాబా ఆయన మీరన్నట్టుగా ఇప్పుడు చాలామంది హ్మ్. మారారు, పూజ చేసుకుంటున్నారు. వాళ్ళ భక్తగణం, బృందగణం మొదలైంది. సాయిబాబా పేరు మీద ఇప్పుడు సహస్రనామాలు గూడా వచ్చాయి. హుహు. మరి సాయి భక్తితో సచ్చరిత్ర. ఎవరినైనా ఎన్ని కొలవాలో అన్ని కొలవండి, తప్పులేదు. హ్మ్. సాయి అంటే నా భావనలో నాకు తెలిసిన అర్థం, హ్మ్. సాయి అంటే మన పురాణాలలో విష్ణు సాంప్రదాయంలో సాయి అంటే శేష సాయికి అర్థం ఉన్నది. హ్మ్. శేషుడు నాగశేషు స్వామివారు పరుండేటువంటి ప్లేస్ హ్మ్. విష్ణువు. ఆయన దాని మీద పడుకున్నాడు కాబట్టే శేష సాయి అయ్యాడు. హ్మ్. ఆ అర్థం. ఆ సాయిని వీళ్ళు ఇలా వాడుకోవడం అవును. వాడుకోవడం కూడా మంచిదే. మరి సాయి అన్నారు. సాయికి అర్థం చెప్పాను. బాబా. హ్మ్. బాబా అంటే తండ్రితో సమానం. మరి ఈశ్వరుడు తండ్రితో సమానమే కదా అందరికీ. హ్మ్. మరి వాళ్ళ దృష్టిలో ఆయన ఈశ్వరుడితో సమానం అయ్యుండొచ్చు కదా. హ్మ్. సాయి మనం తత్వం, శివతత్వం ఒకరి గూడా చెప్తున్నారు. మనోభావాల్ని మనం గౌరవించుతాం. హ్మ్. అందుకని వారి దారిలో వాళ్ళకి భగవంతుడు స్వరూపుడైతే కానివ్వండి, మంచిదే. హ్మ్. మనం మానవులం కూడా భగవత్ మనం కూడా ఏం తక్కువ కాదు. మనం కూడా అవతార పురుషులమే. అవునా ఆ! స్వామీజీ? మనం 10 అవతారాలు, 9 అవతారాలు లెక్క పెట్టకండి. మానవ అవతారం కూడా ఉంది. హ్మ్. దేవుళ్ళందరూ కరెక్టే. కూడా అవతారాలే కదా. హ్మ్. మానవ అవతారంలోనే వచ్చారు. అందుకని మనం మానవులం కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క శక్తి కలిగిన వాళ్ళం. అది ప్రూవ్ కావాలి అంటే మనం మంచి సార్థకత చేసుకున్నప్పుడు మహోజ్వలంగా మన భవిష్యత్తు ఉంటుంది. మనం కూడా భగవత్ స్వరూపులుగా హ్మ్. కాకపోయినా 1% అయినా మనం ఆ యొక్క గుణాలు, అలవాట్లు వస్తాయి హుహు. అని నా భావన. స్వామీజీ ఫైనల్‌గా ఒక్క క్వెషన్. ఈరోజు ఏదో బతుకుతున్నామంటే బతికేస్తున్నాం. మన జీవితాల్లో అసలు అవును. సంతోషం అనేది కనిపించట్లేదు. అవును. అసలు జీవితాన్ని నిజంగా ఎలా బతకాలి? మన జీవితాల్ని ఎలా సంతోషమయం చేసుకోవాలి? మొట్టమొదలు పెంపకము తల్లిదండ్రుల దగ్గర నుంచి హ్మ్. మొదలవుతుంది. మంచి నేర్పడం, మంచిగా పెంచడం, మంచి విద్యాబుద్ధులు నేర్పడం, పెద్దల యందు గౌరవింపడం చేయడం. వాళ్ళు పిల్లలకు గౌరవం చేయాలి. తల్లిదండ్రులు అంటే గౌరవింప చేయాలి. లేకపోతే మరి ఫ్రెండ్లీగా ఉంటున్నాం అంటే ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఫ్రెండ్లీలో తండ్రిని, తల్లిని శృతి మించినటువంటి స్వేచ్ఛ మనం ఇవ్వకూడదు. హ్మ్. భయం ఉండాలి పిల్లలకి. భయం ఉంటే ఆ భయంతో వాడు బాగుపడతాడు. హ్మ్. బాగుపడడానికి భయం అవసరం వస్తుంది. అది చదవకపోతే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినా మా అమ్మా నాన్న ఏమనరు అనుకుంటే ఎందుకు చదువుతాడు వాడు? హ్మ్. చదవడు. అందుకని భయం ఉండాలి, హ్మ్. బాధ్యత ఉండాలి. వాడికి అర్థం అవ్వడానికి మనం చేయవలసినది అర్థం చేపిచ్చేటువంటిది తల్లిదండ్రుల బాధ్యత. హ్మ్. తర్వాత అండర్‌స్టాండింగ్ పెళ్ళిళ్ళయిన తర్వాత, పెద్దవాళ్ళయిన తర్వాత మరి భార్య, భర్త అండర్‌స్టాండింగ్ గనక లేకపోతే, అర్థం చేసుకోలేకపోతే మరి ఆ జీవితం చాలా దుర్భరం అయిపోతుంది. విడాకులు లాంటి వాటికి కూడా దారి తీస్తుంది పిల్లలున్నా కూడా. అందుకని ఎవరో ఒకరు సర్దుకోవాలి. ఆ సర్దుకోవడం కూడా తారాస్థాయికి వెళ్ళకూడదు. అలా కూడా లాభం లేదు. హ్మ్. మనసును చంపుకొని బతకూడదు. అలా అని నేను విడిపోమంటం లేదు. ఆ భర్తని మార్చడానికి శాయశక్తులా ప్రయత్నం చేయాలి. భర్తలు కూడా భార్యల మాటలు వినాలి. మంచి మాట చెప్పారు. వినకపోతే మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, ఈ హ్మ్. అమ్మాయిని వదిలేసి ఇంకో మరి అమ్మాయిని భర్తలు వినొద్దా భార్యల మాట? వినాలి. వినాలనే చెప్పాను. భార్య ఏం చెప్పినా వినండి. భర్త ఏం చెప్పినా వినండి. హ్మ్. ఏది అది సరి అయినదైనప్పుడు. హ్మ్. సరి అయింది కాకపోతే మీరు దాన్ని చర్చించండి. హ్మ్. దాన్ని ఒక రూపం తీసురండి. అర్థం తీసుకోండి. ఇద్దరు కలిసి ఆ యొక్క జీవన విధానాన్ని చివరిదాకా ఎవరు ఏమిటో తెలీదు మనం. చాలా 90 ఏళ్ళో, 80 ఏళ్ళో, 100 ఏళ్ళో బతుకుతాం కదా. హ్మ్. మరి స్నేహితుడిగా కూడా ఉండొచ్చు, స్నేహితురాలుగా కూడా ఉండొచ్చు, హ్మ్. మంచి చెప్పే తల్లిగా ఉండొచ్చు. అన్నం పెడుతున్నప్పుడు తల్లి భావన అన్నారు. మరి మన 5 భావాల్లో మనం స్త్రీని తల్లిగా చెప్పారు, భర్తకి భార్యగా చెప్పారు, హ్మ్. పిల్లలకి కూడా తల్లిగా కూడా చెప్పారు. కూతురుగా మరి తల్లిదండ్రులు కూడా చెప్పారు. హ్మ్. మరి భార్యకి చాలా మరి బాధ్యతలు, పాత్రలున్నాయి. కార్యేషు దాసి. అవన్నీ కార్యేషు దాసి, మంత్రి ఇవన్నీ సలహాలు కరణేషు ఇచ్చేటప్పుడు మంత్రి. ఉన్నది. అది ఉన్నది కాబట్టి ఎక్కువగా చెప్పడం లేదు దాని గురించి. అందుకని భార్యాభర్తలు అన్యోన్యంగా హ్మ్. ఉండాలి, ఉండి తీరాలి, తప్పదు. ఓకే. ఇద్దరు అర్థం చేసుకోవాల్సిందే. ఒకసారి అర్థం కాదు ఇంకోసారి అర్థం చేసుకోండి. హ్మ్.
తప్పులేదు. కానీ ఇతరులకి ఇంటి గుట్టు చెప్పకూడదు. ఆ! ఇంట్లో ఉండే గుట్టు గడప దాటకూడదు. హ్మ్. ఎవరికేందో తెలిసి తేలికైపోతాం. మనకి వాళ్ళతో తెలిసి బుద్ధి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు కదా! మన జ్ఞానం ఉంది కదా! చదువుకున్నాం కదా! హ్మ్. మనం అర్థం చేసుకుందాం. ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందాం. మంచిగా బతుకుదాం. మంచిని ఇద్దాం. సంతోషంగా ఉందాం. సంతోషం కంటే గొప్పదేంటి సగం బలం. అవును. జీవనం స్వామీజీ. విధానంలో కూడా ఎక్కువ లైఫ్ కూడా సంతోషంతో ఉంటే వస్తుంది. ఈ హ్మ్. టెన్షన్ వల్ల రాదు. అది అర్థం చేసుకోవాలి. హ్మ్. అర్థం అవుతుంది ఎందుకు కాదు? కానీ ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. అలవాటు చేసుకోవాలి. ఆ టైంలో విందాం అనిపిస్తుంది. మళ్ళీ అహం అడ్డొస్తుంది. హ్మ్. అహం అనేటువంటిది ఉండొచ్చు, తప్పులేదు. అహాన్ని కూడా మనం అంత భరించలేనంత అహాన్ని చేయకూడదు. అవును. ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. హ్మ్. తప్పులేదు. హ్మ్. కానీ అది కూడా శృతి మించకూడదు. అది నా ఉద్దేశ్యం. యెస్. సర్వే జనా సుఖినో భవంతు తల్లి. ధన్యవాదాలు స్వామీజీ. అమ్మా శుభం. నిజంగా మేము అడగగానే ఎన్నో ధర్మ సందేహాలకి ఈరోజు మాకు మంచి సమాధానాలిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరిచ్చిన ఈరోజు సమాధానాలు కావచ్చు, మీరు చెప్పిన విషయాలన్నీ నా జీవితానికి కూడా నేను అన్వయించుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి కూడా ఇవెంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మీరు ధన్యవాదాలు. కూడాను హ్మ్. ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇలాంటివి ఎంతో మంచి హ్మ్. కార్యక్రమాలు చేస్తూ హ్మ్. ఇతరులకి మంచిని అందించేటువంటి మీరు మధ్యవర్తులుగా ఉన్నారు. హ్మ్. మీ ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. యెస్. అందుకని మీరు ధన్యులు. తప్పకుండా ఇందులో సందేహం లేదు. మీ అందరి ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు మంచి కోరే వాళ్ళ ఆశీస్సులు కూడా మీ మీద ఉంటాయి. హ్మ్. నా భావం. నమస్కారం అమ్మ శుభం. స్వామీజీ.